దేవుని మాటలు ఈ విశ్వ చక్రవర్తి యొక్క మాటలు, ఈ విశ్వ సార్వభౌమాధికారము కలిగినటువంటి మాటలు మనం వినాలంటే దేవుడు మొట్టమొదటగా మన జీవితాలలో ఆయన కృప, ఆయన యొక్క దయ, ఆయన చిత్తము మనము ప్రేమించిన వారమై యేసుప్రభు వారిని నమ్మి విశ్వసించి బాప్తిసం పొంది పాపములను కడిగి వేసుకున్న వారితో దేవుడు మాట్లాడుతున్న మాటలు మనము జాగ్రత్తగా వినవలసిన వారమై ఉంటున్నాం. ఈ దేవుడు, ఈ ప్రభువు సామాన్యమైన వాడు కాదు. పశువులు పాకలో పుట్టినవాడు సామాన్యమైన వాడు కాదు. సర్వ మానవాళి కొరకు కలువరి సిలువలో ప్రాణమును అర్పించినటువంటి వాడు సామాన్యమైన వాడు కాదు. ఆయన గురించి లోకము ఏమేమి మాట్లాడుకున్నా, ఆయనను గురించి లోకము ఆయనను గుర్చినటువంటి మాటలను తృణీకరించిన, ఆయన ప్రేమించి తన స్వరక్తమిచ్చి కొనుక్కున్న సంఘాన్ని లోకము వారచూపులు చూచిన, ఆయన ఆకాశమందు ఆసీనుడయుండి సిద్విలాసముతో వారిని చూస్తూ నవ్వుతూ తన సంఘాన్ని ప్రేమిస్తూ ఈ భూమి మీద తన సంకల్పాన్ని అంతటిని కూడా ఏ మాత్రం మరుగు చేయకుండా మనకి స్పష్టంగా తెలియజేస్తూ ఉంటున్నాడు. ఆయన మాటలు వినడానికి ఆనాడు తండోపతండాలుగా జనసమూహములుగా యేసుప్రభు దగ్గరికి వచ్చారు. ఆనాడు యేసుప్రభు శిష్యులు కూడా ఆయనతో ఉండి ఉపమానాలు చెబుతున్నప్పుడు కూడా దేవుని మాటలు అర్థం చేసుకోలేకపోయారు. యేసుప్రభు వారు బైబిల్ గ్రంథములో వ్రాయబడిన ప్రతి మాట కూడా దేవుని బిడ్డలారా, ఆ మాటను బట్టి పిహెచ్డి డిగ్రీలు చేయొచ్చు. పిహెచ్డి డిగ్రీ చేయడం అనేది సామాన్యమైన విషయం కాదు. దేవుని బిడ్డలారా, అంత లోతైనటువంటి, నిగూఢమైనటువంటి, నిక్షిప్తమైనటువంటి మాటలు బైబిల్ గ్రంథములో దేవుడు పలుకుతున్న మాటలు. ఈ మాటలు ఎవరు కూడా తేలికగా ఆషామాషిగా తీసుకోకూడదు. అందులోనూ రక్షించబడి నమ్మి బాప్తిసం పొంది యేసే నా దేవుడని నమ్మినటువంటి మనము కూడా దేవుని సంగతులను చాలా జాగ్రత్తగా, పరిశీలనగా, జాగరూకులమై కూర్చుండి దేవుని మాటలు వినాలని మనం చేస్తూ ఉంటున్నాను. ఎందుకంటే మనం చదివిన భాగములో భూమికి ఆకాశములు ఎంత ఉన్నతముగా ఉన్నావో అదే కదా చదువుకున్నాం. ఆకాశములు భూమి పైన ఎంత ఎత్తువుగా ఉన్నావో మీ మార్గముల కంటే నా మార్గములు, మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి. అందుకోవటం కష్టమే. దేవుని బిడ్డలారా, అందుకోవటము, చేరుకోవటము కష్టమే. అయినా సరే దేవుడు వాటిని మనకు అందించటానికి పరిశుద్ధాత్మ దేవుడు మనతోనే ఉన్నాడు, మన దగ్గరే ఉన్నాడు, మన ప్రక్కనే ఉన్నాడు, మనలోనే ఉన్నాడు. హల్లెలూయా. కనుక దేవుడు బయలుపరుస్తున్నటువంటి ప్రతి మాటను కూడా చాలా జాగ్రత్తగా మనం వినవలసిన వారమై ఉంటున్నాం.
ఈ సంగతి మనకు చెబుతున్నాడు, సంఘానికే మాట్లాడుతున్నాను ఈ మాటలు. రక్షించబడని మీ కొరకే ఈ ఈ సంగతులు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను. భక్తి అనేది కఠోరమైన భక్తి. చెయ్యవలసిన వారి గురించి ఈ మాటలు మాట్లాడుతూ ఉంటున్నాను. పరిశుద్ధులుగా ఉండడానికి పిలువబడిన వారు కనుకనే ఈ మాటలు మాట్లాడుతూ ఉంటున్నాను. ఈ లోకము చేత కాదు, దేవుని చేత నీతిమంతులని పిలువబడిన వారి గురించే ఈ మాటలు నేను మాట్లాడుతూ ఉంటున్నాను. నేను మాట్లాడుతున్న ఈ మాటలు ఏ ఒక్క మాట కూడా మీరు మిస్ కాకూడదని మనవి చేస్తూ ఉంటున్నాను. ప్రభునందు నాకు అత్యంత మిక్కిలి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు ఇంతగా మానవుడిని జ్ఞాపకం చేసుకుంటున్నాడంటే, మానవుడు ఏ పాటివాడు ఈ సృష్టిలో, ఈ పంచభూతాలలో మానవుని జీవితం ఏ పాటిది, మానవునికి ఇయ్యబడినటువంటి ఆయుష్ ఏ పాటిది, అంతలో కనబడంతలో మాయమైపోయి ఆవిరి వంటి వారైనటువంటి మనుషుల ఎడల దేవుడింత శాశ్వతమైన ప్రేమను చూపించడానికి గల కారణమేమిటి? ఆయనను ఈనాడు అనేక మంది లోకమంతా కూడా వ్యతిరేకిస్తున్నా, లోకమంతా బైబిల్ గురించి విమర్శిస్తున్నా, దూషిస్తున్నా, బైబిల్ నమ్మినటువంటి దేవుని నమ్మిన ప్రజలను త్రోసివేస్తున్నా, ఎన్ని చేస్తున్నప్పటికీ కూడా పాస్టర్లను చంపుతున్నా, సంఘాలు హింసిస్తున్నా, బలవంతముగా మత మార్పులు జరిగిస్తూ ఉన్నా, ఆకాశమందున్నటువంటి దేవుడు సిద్విలాసముతో నవ్వుతూ తన సంఘానికి అందించవలసినటువంటి సందేశాన్ని దేవుడు సంఘమునకు బయలుపరుస్తూ ఉంటున్నాడు. ఈ సంగతులు వినుచున్న మీరు ధన్యులు, ఈ సంగతులను గైకొను వారు మరి ధన్యులు అని నేను మీకు మనవి చేస్తూ ఉంటున్నాను. ఎందుకు నీ మీద ఇంత దృష్టి పెడుతూ ఉన్నాడు? ఎందుకు ఇంతగా నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు? ఎందుకు ఇంతగా నీ వెంట పడుతూ ఉన్నాడు ఈయన? ఎందుకు ఇంతగా నీ వెంట పడుతూ ఉన్నాడు? ఆయన మాటను త్రోసివేసినా, ఆయన మాటను వినకపోయినా, రెండు చేతులు చాచి నా కుమారుడా, నా కుమార్తె అని నిన్ను పిలుస్తూ నీ వెంటబడుతూ ఉన్నాడు ఆయన. మనం అనుకుంటున్నాం దేవుని వెంటబడుతున్నాం అనుకుంటున్నాం మనం, కానీ దేవుడు నేను మీ వెంటబడుతూ ఉంటున్నాను అని నీ మీద ఆయన ప్రేమను చూపిస్తూ ఉంటున్నాడు. నిన్ను ఎంతగా ప్రేమించాడంటే తన ప్రాణమును సహా నీ కొరకు అర్పించాడంటే ఎంత ప్రేమనుడో ఆలోచన చెయ్యండి. ఒక మనుష్యుడు ఇవ్వగలిగింది ఏమిటి? ధనమా, బంగారమా, ఐశ్వర్యమా, భూముల, ఆస్తుల, పాస్తుల? వీటన్నిటికంటే విలువైనది ప్రాణము కదా. ఆ ప్రాణము ఎవరి కొరకు దారబోసాడు? మన కోసము తన ప్రాణము దారబోసాడండి. మనం ఎక్కువ, ప్రాణం ఎక్కువ? ఆయనకి మనం ఎక్కువ, ప్రాణం ఎక్కువ? మనమే ఎక్కువ. మనిషిని ఇంతగా ప్రేమించడానికి ఏముంది వాడి దగ్గర? పుట్టుకుట మొదలుకొని చచ్చేంత వరకు తిరుగుబాటులు, ఎదిరించటములు, ద్వేషించటములు, దూషించటములు, బాధ పెట్టడములు, దుఃఖ పెట్టడం, దేవుని మీద చిరాకు పడ్డం, ఇదే చేస్తున్నాడు కదా మనిషి. ఇన్ని పనులు చేస్తున్నా సరే నీవు నా కుమారుడివి, నేను నిన్ను ప్రేమిస్తున్నాను చెబుతూ ఉంటున్నాడు. ఈనాడు లోకములో అనేక మంది యేసు ప్రభువును తృణీకరించిన వాళ్ళని ప్రేమిస్తూనే ఉన్నాడు. వాళ్ళు అధికమైన ఐశ్వర్యం లోకైశ్వర్యం ఇస్తూనే ఉంటున్నాడు. దేవుని బిడ్డలారా, దేవుని ప్రేమిస్తున్న మన జీవితంలోనూ కూడా వారికి ఇచ్చినటువంటి ఐశ్వర్యం మనకి ఇవ్వడం లేదు. అయితే దేవుని ప్రేమ లేదనా? ఉన్నది. వాళ్ళందరికంటే ఎక్కువ ప్రేమ మన మీద ఉన్నది. ప్రభునందు ప్రేమైనటువంటి వాళ్ళరా, వాళ్ళందరి మీద ఉండవలసిన ప్రేమ కంటే అధికమైనటువంటి ప్రేమ మన మీద ఉన్నది. మర్చిపోవద్దు. బీదలైన మీరు, బీదలైనటువంటి మనము, నిరుపేదలమైన మనము
దేవునికి అత్యంత ప్రియమైనటువంటి పిల్లలమని మీరు మర్చిపోకండి. దేవునికి ప్రియులైన పిల్లలము. లోకమునకు ఐశ్వర్యము కలిగినటువంటి వారు ప్రియులైనటువంటి పిల్లలు. లోకము వారిని ప్రేమిస్తూ ఉంటుంది. లోకములోంచి ప్రత్యేకించబడ్డాము గనక దేవుని ప్రేమ మన మీద ఉన్నది. హల్లెలూయా. దేవుని ప్రేమ మన మీద ఉన్నది. ఆ ప్రేమ మనల్ని బలవంతం చేస్తూ ఉన్నది. ఆ పరిశుద్ధతలోనికి, ఆ నీటిలోనికి, ఆ యథార్థతలోనికి రమ్మని పిలుస్తూ ఉంటున్నది. మీరు యోగ్యులు అవ్వాలని దేవుని యొక్క వాక్యము చెబుతూ ఉంటున్నది. ఇప్పుడు మనం ఆలోచన చేద్దాం, నీ పట్ల దేవునికున్న తలంపులు ఏమిటి? నీ పట్ల దేవునికున్నటువంటి తలంపులేటి? నిన్నేమని పిలుస్తున్నాడు? నిన్నేమని పిలుస్తున్నాడు? ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళు విశ్వములోని జ్యేష్ఠుడని పిలుస్తూ ఉంటున్నాడు. ఎవరిని? మనలను పిలుస్తూ ఉంటున్నాడు. ఎక్కడండి వాక్యం మనకు కనబడుతుందంటే బైబిల్లో ఉన్నది. నిర్గమకాండము దయచేసి చూడండి. పరిశుద్ధ గ్రంథములో నుండి నిర్గమకాండము 4వ అధ్యాయం 22వ వచనం చదువుకుందాం. నిర్గమకాండము 4వ అధ్యాయం 22వ వచనం చదువుకుందాం. ఇశ్రాయేలు నా కుమారుడు, నా జ్యేష్ఠ పుత్రుడు అని ఫరోతో దేవుడు మాట్లాడుతూ ఉంటున్నాడు. హల్లెలూయా. ఇశ్రాయేలు ఎవరు? నా జ్యేష్ఠ కుమారుడు అంటున్నాడు. నా కుమారుడు, నా పుత్రుడు, నా జ్యేష్ఠ కుమారుడు అంటూ ఉంటున్నాడు. దేవుని బిడ్డలారా, ఈ లోకములో దేవుడు నిన్ను ప్రత్యేకించుకొని, ఈ విశ్వములో దేవుడు నిన్ను ప్రత్యేకించుకొని నా కుమారుడు, నా జ్యేష్ఠుడని పిలుస్తూ ఉంటున్నాడు. తండ్రిని దేవునికి ఒక కుమారుడు ఉన్నాడు. అతని పేరేం పేరు? యేసుక్రీస్తు. యేసుక్రీస్తు ప్రభువారి గురించి ఏమని మాట్లాడుతున్నాడు? నా అద్వితీయ కుమారుడు, నా జనతైక కుమారుడు అని పిలుస్తూ ఉంటున్నాడు. నిన్నేమని పిలుస్తున్నాడు? యేసుప్రభుని ఏమని పిలుస్తున్నాడు? నా జ్యేష్ఠకు, నా జనతైక కుమారుడు, అద్వితీయుడు అని పిలుస్తున్నాడు. నిన్నేమని పిలుస్తున్నాడు? ఈ రెండింటికి ఏమైనా తేడా ఉందంటారా? ఏమీ లేదు కదా. తండ్రి పైన ఉన్నాడు, కుమారుడు ప్రక్కన ఉన్నాడు. నా అద్వితీయ కుమారుడు, ఈయన నా ప్రియ కుమారుడు అంటూ ఉంటున్నాడు. ఈ నిర్గమకాండం 4వ అధ్యాయంలో ఏమన్నాడు ఇక్కడ? ఇశ్రాయేల్ని నా జ్యేష్ఠ పుత్రుడు, నా జ్యేష్ఠ కుమారుడు అని పిలుస్తూ ఉంటున్నాడు. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, ఇక్కడ దేవుని ప్రేమ వెల్లడ చేస్తూ ఉంటాడంటే, కుటుంబమును భార్యాభర్తలు ఇద్దరికి కొడుకు పుట్టాడు అనుకోండి. కొడుకు పుడితే ప్రభునందు ప్రియమైన వాళ్ళ లేక ఆడబిడ్డ పుట్టినా, కొడుకు పుట్టినా ఆ తల్లిదండ్రులు 2 చేతులతో ఆకాశం పైకి ఎగరేస్తారు. ఎందుకని? వాడు కింద పడతాడనా? ఎందుకు పైకి ఎగరేస్తారు? ఎందుకు 2 చేతుల్లో పైకి పట్టుకుంటారు? మన జీవితములో, మన కుటుంబములో ప్రతి కదలికకు, ప్రతి సందర్భానికి అత్యద్భుతమైనటువంటి మీనింగ్ ఉంది, అర్థం ఉంది. ఆ తండ్రి ఆ కొడుకుని అలా పైకెత్తి పట్టుకుంటే ఎందుకు పట్టుకుంటారు తెలుసా? నా ముద్దుల కన్నా నువ్వు నాకంటే గొప్పవాడైపోవాలిరా, నువ్వు నాకంటే గొప్పవాడైపోవాలి, నాకంటే గొప్పదానం అయిపోవాలి నువ్వు అని అల్లారు ముద్దగా 2 చేతులు పైకి చేతులు పట్టుకుని పైకి ఎగరేసి పట్టుకుంటూ ఉంటాడు. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, ఇది మనిషిని జీవితంలోనికి ఆలోచనలోనికి వచ్చిన ఆలోచన ఎక్కడో తెలుసా? దేవుని మధ్యలో ఉన్న ఆలోచన. అందుకన్నాడు, నా తలంపులు మీ తలంపులు వంటివి నా తలంపులు కావు అంటూ ఉంటున్నారు. దేవుని బిడ్డలారా, నీవు గొప్పవాడు అవ్వాలి, గొప్పదాని అవ్వాలి. అది దేవుని కోరిక. అందుకనే దేవుడు తన ప్రాణము కంటే ఎక్కువ నిన్ను ప్రేమించాడు. తన జనతైక కుమారుడు కంటే ఎక్కువ నిన్ను ప్రేమించాడు. తన కుమారుని కోసం లోకానికి పంపించాడు. ప్రభునందు నాకు అత్యంత మిక్కిలి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ మాటను జాగ్రత్తగా మీరు ఆలకించండి.
నా తలంపులు మీ తలంపుల వంటివి నా తలంపులు కావు, ఉన్నతముగా ఉండాలి. అందుకని దేవుడు తన ప్రాణము నీ కొరకు తృణప్రాయముగా ఎంచుకొని కలువరి సిలువలు అర్పించేశాడు. నువ్వు గొప్పదానివి, గొప్పవాడు అవ్వాలి. నువ్వు గొప్ప దేవుని యొక్క ప్రథమ సంతానమై ఉండాలి. ఈ సృష్టిలో ప్రథమ సంతానమై ఉండాలి. ఈ లోక రాజ్యములో ప్రధానమైన రాజ్యములో నువ్వు ఉండాలి అని దేవుడు నీ యందు సంకల్పించాడు. విశ్వసించాను కాబట్టి మాట్లాడుతూ ఉంటున్నాను. నమ్మి స్వతంత్రించుకున్నాను కాబట్టి మీతో నేను మాట్లాడుతాను ఈ మాటలు. విశ్వాసము యొక్క పరిమాణము విస్తరించింది కనుక, వాక్యము పట్ల నా హృదయము విస్తరించినది కనుక నేను ఈ సంగతులు మీతో చెబుతూ ఉంటున్నాను. నేను ఈ సృష్టిలో అందరికంటే ఎక్కువ జ్యేష్ఠ కుమారుడికి నేను ఏం చేస్తున్నాడు, చూస్తూ ఉంటున్నాడు. అంతేకాదు దేవుని బిడ్డలారా, దేవుడు నిన్ను ఈ ప్రపంచములో భూలోకములను వంశములు ఎన్నో ఉన్నాయి, ఎన్నో వంశములు ఉన్నాయి, ఎన్నో జాతుల వారు ఉన్నప్పటికీ కూడా వీళ్ళందరిలో కూడా నిన్నే నేను ఎరుగుదునంటూ ఉంటున్నాడు. హల్లెలూయా. ఎవరిని ఎరుగుదునంట? భూలోక నివాసులు ఎరుగునా ఎరగడా? భూదిగంత నివాసులు అని పిలిచాడు కదా. అంటే భూలోక నివాసులందరినీ దేవుడు చూస్తున్నాడు కదా. అందరినీ చూస్తున్నాడు. అన్ని దేశంలో ఉన్న వారిని చూస్తున్నాడు. దేవుని నమ్మిన వారిని చూస్తున్నాడు. దేవుని నమ్మని వారిని చూస్తున్నాడు. ఆదివారము చర్చికి వచ్చిన వాళ్ళని చూస్తున్నాడు. ఆదివారం గుడికి రాని వాళ్ళు కూడా ఏం చేస్తున్నాడు, చూస్తూనే ఉంటున్నాడు. అందరినీ చూస్తూ ఉన్నాడు. అలాగని ఆయన మనసు ఎవరి మీద ఉంది? ఆయన మనసు ఎవరి మీద ఉంది? ఆయన కోరుకున్నటువంటి ఇశ్రాయేలు మీదే ఉన్నది. హల్లెలూయా. ఆయన కోరుకున్నటువంటి వారి మీదనే ఉన్నది. ప్రేమికుడి మనసు ప్రియురాలు మీద ఎలాగైతే ఉంటుందో, ప్రియురాలు మనసు ప్రేమించిన ప్రియుడి మీద ఎలాగైతే ఉంటుందో, దేవుని బిడ్డలారా ఆయన మనసు నీ మీదే ఉన్నది కనుక తండ్రి వక్షస్థలములో ఉండి ఈ భూలోక కన్యకను చూసి, ఈ భూలోక సంఘాన్ని చూసి ప్రేమించి తండ్రి వక్షస్థలమును విడిచిపెట్టి రివ్వు మన భూమి మీదకి దిగి వచ్చేసాడు. దాన్ని కొరకు తన ప్రాణము నర్పించాడంటే ఎంత ప్రేమ ఉండాలి దేవునికి. నీవంటే ఎంత ప్రేమ ఉండాలి. పాటలు పాడుకుంటాం, నేనంటే నీకెంతో ప్రేమేసయ్యా, నేనంటే నీకెంతో ఇంత ప్రేమేసయ్య అని పాడుకుంటాం కదా. ఏమండి, ఏ పాట అది? రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా అంటూ నేను ఉండలేనయ్యా, నేను బ్రతకలేనయ్యా, సావని నీతోనే బతుకని నీతోనే, నీతోనే ఉంటాను ప్రభు అని చెప్పేసి పాట పాడుకుంటాను. ప్రభునందు ప్రియమైన ఆ పాట చరణములో చాలా గొప్ప ఆలోచన ఉన్నది, మీనింగ్ ఉన్నది, అర్థం ఉన్నది. ఎందుకంటే దేవుని ప్రేమ అంత శాశ్వతమైనటువంటి ప్రేమ ఎవరి మీద చూపిస్తున్నాడు? లోకం మీద కాదు, ప్రత్యేకించబడినటువంటి వారి మీద. ఇశ్రాయేలు ప్రజలు ఎలాగైతే ప్రత్యేకించుకున్నాడో నిన్ను కూడా ప్రత్యేకించుకున్నాడు. నీవు నీ సొత్తు కాదు, నీవు విలువ పెట్టి కొనబడినటువంటి వారు. మనము దేవుని సొత్తైన ప్రజలమై ఉన్నాము, ప్రత్యేకించబడిన వారమై ఉన్నాము. మరి దేవుని ప్రజలమైతే, దేవుని పిల్లలమైతే పాస్టర్ గారు ఈ బాధలు ఏంటంటే మనకి? దేవుడు వచ్చి తీసేయచ్చు కదా, దేవుడు వచ్చి తీసేయచ్చు కదా. ఈ రోగాన్ని, ఈ కష్టాన్ని, ఈ బాధని, శ్రమని, ఈ నిందని, ఈ అప్పులను, ఈ సమస్యలను తీసివేయచ్చు కదా, మార్చివేయచ్చు కదా అని మనం అనుకుంటూ ఉంటాం. దేవుని బిడ్డలారా, ఈ శ్రమలు, ఈ కష్టాలు, ఈ బాధలు ఇవి లేకపోతే మనము దేవుని మాట వినమని ముందే దేవునికి తెలుసు. వినమండి, వింటామా? ఇక్కడికి వచ్చాం మనము.
దేవుణ్ణి ఊరికనే మనం ప్రభు దగ్గరకు వచ్చేసామా, లేకపోతే దేవుని తెలుసుకొని చెప్పగా ఇక్కడికి వచ్చామా? కొన్ని బాధలు పెట్టిన తర్వాత ఇక్కడికి వచ్చామా? ప్రతి వారు కూడా ఏడో సమస్యతోనే దేవుని దగ్గరకు వచ్చారు. ఆ సమస్యను దేవుడు దీవెనకరంగా మార్చాడు. ఎలా మార్చాడంటే దేవునికి ఒక యాజక రూపమైన జనాంగముగా మార్చాడు. హల్లెలూయా. దేవునికి ఒక యాజక రూపమైన జనాంగముగా, దేవునికి ఒక పరిశుద్ధమైన జనాంగముగా, ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, దేవునికి ఒక స్వకీయ సాంపాజ్య జనాంగముగా దేవుడు నిన్ను నన్ను ప్రత్యేకించుకున్నాడు. కనుకనే పేతురు రాసిన పత్రికలు అంటాడు కదా, మీరు రాజులైన యాజక సమూహము, మీరెవరు? దేవుని రాజ్యం అన్నట్టు. హల్లెలూయా. దేవుని రాజ్యం ఎవరు? మనం అంటూ ఉంటాం. ఇప్పుడు దేవుని రాజ్యం అని మనం వాక్యం చెప్పుకున్నామని కూడా లోకం చూసి ఏమనుకుంటుంది? మనం చూసి వీళ్ళంతా వెర్రి గొర్రెలు ఎవరో ఉండరురా, వీళ్ళంతా ఈ వెర్రి గొర్రెలు ఎవరో ఉండరు. దేవుడు వీళ్ళ దేవుడు గొప్ప దేవుడు అని చెప్పుకుంటూ ఉంటారు. కానీ మన ముందు ఎందుకు పనిచేయరు వాళ్ళు? మన దగ్గర ఐశ్వర్యం ఉన్నది, ధనం ఉన్నది, భోగభాగ్యములు ఉన్నాయి, పడవలు ఉన్నాయి. వాళ్ళకి ఏముంది? వాళ్ళని బెదిరిస్తే బెదిరిపోతారు, అదిరిస్తే అదిరిపోతూ ఉంటారు. వాళ్ళు వాళ్ళు చాలా తక్కువ వాళ్ళు అని చెప్పేసి లోకం మనల్ని చూసి ఏళన చేస్తూ ఉంటుంది. కానీ లోకములోంచి ప్రత్యేకించబడిన మనము దేవుణ్ణి చూసి ధైర్యము తెచ్చుకుంటాం, అతిశయపడుతూ ఉంటాం, సంతోషిస్తూ ఉంటాం. ప్రభువా, నీవు మాకుంటే చాలు నాయనని చెప్పేసి, నువ్వు ఉంటే నాకు చాలు ప్రభు, ఈ లోకం ఏది అక్కర్లేదని చెప్పేసి అనుకుంటాం మనం. ఆకాశమందు నువ్వు నాకు ఉండగా ఈ లోకంలో ఏది అక్కర్లేదన్నాడు ఎవరు? ఆసాపు భజన గురువు, దేవుని స్తుతి ఆరాధన నడిపించే భజన గురువు. దావీదు యొక్క సంస్థానములో సంగీత వాద్యములు వాయించే వారికి, పాటలు పాడేవారి మీద అతడు అజమాయిషీ చేసే అధ్యక్షుడు. ఆసాపు అంటున్నాడు, తన జీవితము ఇంటిలో ఏమీ లేదు, ఇంటిలో లేమి కనబడుతుంది, బాధలు కనబడుతున్నాయి, శ్రమలు కనబడుతున్నాయి. అదేంటి ప్రభువా, ఇంత నిన్ను కలిగి ఉన్నాను, దేవుని కలిగి ఉన్నాను, నా ఇంటిలో లేము ఉన్నదేంటి? భక్తిహీనులు పచ్చగా ఉన్నారు, వాళ్ళకి ఏ బాధలు లేవు, ఏ ఏతలు లేవు, మరణమండు వారికి ఏతలు లేవు. మేము దీన్ని నమ్ముకొని ఇక్కడికి వచ్చాము, కానీ మాకు ఇన్ని బాధలు కలుగుతున్నాయి ఏంటి నాయని చెప్పేసి ఆ పాటలు పాడి ఆసాపు ఏమన్నాడు తెలుసా? అయ్యో, వారు కాలు జారే స్థలములో ఉన్నారు. ఎక్కడున్నారు వాళ్ళు? మనం ఎక్కడున్నాం? మన పాదముల బండ మీద నిలిపిన స్థలములో మనం ఉన్నాము. ప్రభునందు ప్రియ మునుగుపోవడానికి సిద్ధంగా ఉన్న నావలో వాళ్ళు ఉన్నారు. నోహు ఓడలో మనమున్నాము. హల్లెలూయా. నోహు ఓడలో మనమున్నాము. ఐసు పర్వతమును ఢీకొని ఆనాడు టైటానిక్ పడవ మునిగిపోయింది. కానీ నోహు ఓడలో ఉంటే ఎన్ని పర్వతాలు వచ్చి, ఎన్ని పర్వతాలు ఈ ఓడలి ఢీకొన్నా, ఎన్ని పర్వతాలు ఈ ఓడను ఢీకొట్టినా సరే ఈ ఓడ మాత్రము పగలదు, చెక్కు చెదరదు. ఎందుకంటే ఈ ఓడ యేసయ్య నిర్మించిన ఓడ. హల్లెలూయా. ఈ రక్షణ అనే ఓడ యేసు ప్రభువు నిర్మించినటువంటి ఓడ ఇది. దీనిలో ఉన్నవాడు సురక్షితముగానే ఉంటాడు, క్షేమముగానే ఉంటాడు. అట్టి జనాంగముగా దేవుడు నిన్ను తీర్చుకుంటున్నాడు. ఇది దేవుని యొక్క తలంపు, నీ ఎడల ఉన్నటువంటి తలంపు. అంతేకాదు, ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, దేవుని ఎడల భయభక్తులు కలిగినటువంటి వారు ఈ యొక్క దేవుని జ్యేష్ఠ కుమారుని, జ్యేష్ఠ పుత్రుని, యాజకుణ్ణి, దేవుని సొత్తైన ప్రజను, దేవుడు నన్ను ప్రేమించి తన ప్రాణము కంటే ఎక్కువ నన్ను ప్రేమించాడని విశ్వసించిన ప్రతి ఒక్కరూ కూడా, సంఘములో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా దేవుని బిడ్డలారా దినదినము పరిశుద్ధపరచబడాలి. హల్లెలూయా. దినదినం మనం ఏం చేయాలి? మనము పరిశుద్ధపరుచుకోవాలి. ఎవరు పరిశుద్ధపరచాలి? దేవుడు వచ్చి ప్రభునందు ప్రేమైనటువంటి వాళ్ళరా నీకు చెబుతూ ఉంటాడు. దేవుని మాటలను బట్టి మనం ఏం చేయాలి? మనం పరిశుద్ధపరుచుకోవాలి. దేవుడు పరిశుద్ధుడు, మనము కూడా ఎలాగ ఉండాలి? ఈ మాటలు లోకానికి చెప్పడం లేదు, సంఘానికి చెబుతూ ఉంటున్నాడు.
ఈ లోకం మీదకి తన నీతి సూర్యుని అందరి మీద ప్రకాశింపజేస్తూ ఉన్నాడు. అందరూ ఆ ఎండలోనే బ్రతుకుతూ ఉంటున్నారు, ఆ ఎండలోనే జీవనం చేస్తూ ఉంటున్నారు, ఆ ఎండలోనే బట్టలు ఉతుక్కుంటున్నారు, ఆ ఎండలోనే బట్టలు ఆరబెట్టుకుంటూ ఉంటున్నారు, ఆ ఎండలోనే అన్నీ కూడా అనుభవిస్తూ ఉంటున్నారు ఆ సూర్యుని వెలుగులో. కానీ నీటి సూర్యుడు సంఘం మీద ఉదయిస్తూ ఉన్నాడు. ఆ నీటి సూర్యుని యొక్క వెలుగులో దేవుని బిడ్డలారా మనం పరిశుద్ధులం అవ్వాలి, నీతిమంతులం అవ్వాలి, యథార్థవంతులం అవ్వాలి. హల్లెలూయా. నీతిమంతులం అవ్వాలి, యథార్థవంతులం అవ్వాలి. ఆ యథార్థవంతులం అవ్వాలంటే, దేవుని నీతిమంతులం అవ్వాలంటే మనం ఏం చేయాలంటే, దేని చేత మనం పవిత్రపరచబడుతున్నామో, దేని చేత మనము పవిత్రపరచబడుతూ ఉన్నామో దానిలో మనకి పాలి భాగస్థులమై ఉండాలి. దానితో మనం ఏమై ఉండాలి? దానిలో పాలి భాగస్థులమై ఉండాలి. నేను చెప్తున్న మాట కాదు, దేవుని వాక్కు, దేవుడు సెలవిస్తున్న మాట. దేవుని బిడ్డలారా, దేవుని సంగమా, మీరు జాగ్రత్తగా వినండి, జాగ్రత్తగా వినండి. ఆదివారము దినమున ఆబ్సెంట్ అవుతున్న వారు 2 చెవులు కాదు, ఒళ్ళంతా చెవులు చేసుకొని వినండి. నా కోసం కాదు ఈ మాటలు, మీకోసం చెబుతూ ఉంటున్నాను. ఆదివారమున వస్తూ మానేస్తూ పడుతూ లేస్తున్న వారి గురించి చెప్తున్నాను ఈ మాట. దేనిని బట్టి దేవుడు నిన్ను పరిశుద్ధపరుస్తున్నాడో, ఎటువంటి క్రియల చేతని నీతిమంతులుగా చేస్తూ ఉన్నాడో, ఏ క్రియలను బట్టి, ఏ పనిని బట్టి నేను యథార్థవంతురాలుగా చేస్తూ ఉన్నాడో దానిలో తప్పనిసరిగా మనము పాలు పంపులు పొందుకోవాలి. నిర్గమాకాండం 29వ అధ్యాయం, నిర్గమాకాండము 29వ అధ్యాయం 33వ వచనం చదువుకున్నాను చూడండి. నిర్గమాకాండం 29వ అధ్యాయం 33 చదువునైనా. వారిని ప్రతిష్ఠ చేయుటకును వాటిని పరిశుద్ధపరచుటకును వేటి వలన ప్రాయశ్చిత్తము చేయబడినో వాటిని వారు తినవలెను, అవి పరిశుద్ధమైనవి గనుక అన్యుడు వాటిని తినకూడదు. జ్యేష్ఠపుత్రుడా, ఈ మాట జాగ్రత్తగా విను. నిర్గమాకాండం 29:33 వచనం అండర్లైన్ చేసేసుకోండి, అది నీకోసమే. వేటి చేత మీరు పరిశుద్ధపరచబడుతున్నారో వాటిని మీరు తినవలెను, అన్యుడు వాటిని తినకూడదు. ఆ కింద వచనం కూడా చదువునైనా. ప్రతిష్ఠితమైన మాంసములోనేమి, ఆ రొట్టెలోనేమి దాన్ని తినవలేను. చాలు. ప్రభునందు అన్యుడు తినకూడదట. అన్యుడంటే ఎవరు? యేసు ప్రభు నమ్మనటువంటి వాడు. అన్యుడంటే ఎవరు? బాప్తిజం పొందినటువంటి వాడు. నమ్మనివాడు, దేవుని నమ్మనటువంటి వారు, బాప్తిజం పొందినటువంటి వారు ఏ లెక్కలోకి వెళ్తున్నారు? అన్యుల లెక్కలోకి వెళ్తూ ఉంటున్నారు. అనగా నమ్మి బాప్తిజం పొందిన వాడు ఏం చేయాలన్నమాట? వేటి వలన వాడు పరిశుద్ధపరచబడుతూ ఉన్నాడు, రక్షించబడుతూ ఉన్నాడు, నీతిమంతుడిగా తీర్చబడుతూ ఉన్నాడు, యథార్థవంతుడిగా తీర్చబడుతూ ఉన్నాడు, దేవుని మాట విని సాత్వికమైన మనస్సుతో అంగీకరిస్తూ ఉన్నాడు, వాడు వాటిని తినవలని అంటున్నాడు. అనగా వేటి వలన మనం పరిశుద్ధపరచబడ్డాం? యేసు ప్రభువు వారు సిలువలో బలియాగమవటం ద్వారా, యేసు ప్రభువు వారు తను పొందిన దెబ్బల చేత, యేసు ప్రభువు వారు మనందరి కొరకు ఆ కలువరి సిలువలో కార్చిన రక్తమును బట్టి విశ్వానికి ఇచ్చాడు. ఈ రక్తమంతా కూడా విశ్వములో ఉన్న అందరికి ఇచ్చాడు ఈ రక్తమంతని కూడా. ఇది పరిశుద్ధమైన రక్తము. ఈ రక్తము వలనే పాపక్షమాపణ కలుగుతున్నది. మరి ఏ రక్తం వలన కూడా పాపక్షమాపణ కలగదని బైబిల్ చెబుతుంది, ఖురాన్ షరీఫ్ చెబుతూ ఉంటున్నది, బ్రాహ్మణ ఇతిహాసాలు చెబుతూ ఉంటున్నాయి, వేదములు చెబుతూ ఉంటున్నాయి. ఇంద్రుని యొక్క మహత్యం వచ్చి చూడండి.
నిన్న మరణించిన వాడు నేడు బ్రతికి ఉన్నాడు, మరణమును జయించి ఉన్నాడని ఇదిగో బైబిల్ గ్రంథములో, నన్ను క్షమించండి, ఋగ్వేదములో మాట్లాడుతూ ఉన్నాడు. ఎవరా ఇంద్రుడు? ఎవరైనా చనిపోయి తిరిగి లేచిన వాడు ఎవరు? చనిపోయి తిరిగి లేచిన వారెవరు? అవతారములు చాలించుకున్నవారు కాదు. ఒక ఆయనేమో నదిలో మునిగి చనిపోయాడు, ఒక ఆయనేమో బాణం గుచ్చుకుని చనిపోయాడు, మళ్ళీ తిరిగి లేవలా. కానీ తిరిగి లేచిన వారెవరండి? దేవుని బిడ్డలారా, మన ప్రభు అయిన యేసు విశ్వ చరిత్రలో ప్రపంచ చరిత్రలో సమాధి ఖాళీగా ఉన్నది ఒకరిది ఉన్నది. ఎవరందంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారు. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఆయన మరణించాడు, తిరిగి లేచాడు. ఇంద్రుని మహత్యం అంటే బైబిల్లో ఉన్నటువంటి దేవుని గురించి వేదం మాట్లాడుతూ ఉంటున్నది. లేకపోతే ఎవరో చెప్పండి, చనిపోయి తిరిగి లేచిన వారు ఎవరో చెప్పండి. వేదమే చెప్పాలి, కానీ ఎక్కడ దొరకడం మనకి. కాగడ వేసి వెలిగించిన జర దొరకడు. నిన్న పుట్టినటువంటి వాడు, నేడు మరణించినటువంటి వాడు, మరుసటి దినమని తిరిగి లేచినటువంటి వాడు ఎవరు అని వేదం ప్రశ్నిస్తూ ఉంటున్నది. ఇంద్రుని మహత్యము వచ్చి చూడండి అని. ప్రభునందు నాకు అత్యంత మిక్కిలి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, పరలోకముని ఏలువాడు మన ప్రభువైన యేసుక్రీస్తు. లోకము చెప్తుంది, అది ఇంద్రలోకము అని చెబుతూ ఉంటుంది. మనం బైబిల్ ఏం చెప్తుంది? పరలోకమునకు అధిపతి, ప్రజాపతి. ఎవరినైనా ప్రజాపతి పరలోకముని ఏలినవాడు, భూలోకములని పరిపాలిస్తున్నవాడు. ఆ ప్రజాపతి గురించి వేదం చెబుతుంది, ప్రజాపతే దేవేభ్య ఆత్మానం యజ్ఞం కృదవా. ప్రజాపతి అయిన వాడి భూమి మీద జన్మించాలి, మరణించాలి, తిరిగి లేవాలి. అప్పుడు మానవాళికి ఏమున్నది? విముక్తి ఉన్నది, పాప క్షమాపణ ఉన్నది, విమోచన ఉన్నది, విడుదల ఉన్నది. కాబట్టి యేసు ప్రభువు వారు కలువరి శిలువలో కార్చిన రక్తమును బట్టి, ఆయన గాయపరచబడిన శరీరమును బట్టి తింటే మనకేం దొరుకుతుందో తెలుసా? ఏం దొరుకుతుంది? దేవుని బిడ్డలారా, రక్షణ దొరుకుతుంది. వేటి వలన వారు పవిత్రపరచబడుతున్నారో వాటిని ఏం చేయాలంట? తినవలెను. అనగా ప్రభు శరీరాన్ని ఏం చేయాలి? తినాలి. ప్రభు రక్తాన్ని ఏం చేయాలి? త్రాగాలి. యేసు ప్రభువు వారు చెప్పారు, ఒక రెటనెత్తు పట్టుకున్నాడు, ఇది నా శరీరం అన్నాడు. ద్రాక్షారసమును ఒక పాతనెత్తు పట్టుకుని, ఇది నా రక్తం అన్నాడు. నేను వచ్చి పర్యంతం దీన్ని, జ్యేష్ఠపుత్రుడా తలకెక్కుతుంది ఈ మాట, జ్యేష్ఠపుత్రిక తలకెక్కుతుంది ఈ మాట, నీ హృదయములకు ఎక్కుతూ ఉన్నది, నీ మైండ్లో జొప్పిస్తున్నావు ఈ మాట. నువ్వు గుండెల మీద చేసుకుని చెప్పగలవా? నీవు ప్రతి ఆదివారమున వేటి చేత నేను పవిత్రపరచబడుతున్నాను, వాటిని నేను భోజనం చేస్తున్నాను, పానము చేస్తున్నాను చెప్పగలవా నీవు? దేవుని బిడ్డలారా, చెప్పాలంటే దేవుని వాక్యం మీద నువ్వు దృష్టి పెట్టాలి. హల్లెలూయా. దేని మీద దృష్టి పెట్టాలి? నిన్ను నడిపించడానికి, ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, నిన్ను ఉన్నతమైన స్థితికి తీసుకుని వెళ్ళడానికి దేవుని యొక్క వాక్యం ఉన్నది. దీని మీద దృష్టి పెట్టండి, దీని మీద లక్ష్యం ఉంచండి. దేవుని మాటలు ఆషామాషిగా తీసుకోవద్దు ఎవరు కూడా. మరి విశేషంగా మీరు తీసుకోవద్దు. లోకస్తులు తీసుకున్నారంటే తీసుకుంటారు, వాళ్ళకి తెలియదు. దేవుడు అంటే ఎవరో వాళ్ళకి తెలియదు. పరిశుద్ధత అంటే ఏంటో వాళ్ళకి తెలియదు. నీటి ఎక్కడ దొరుకుద్ది అనేది వాళ్ళకి తెలియదు. పరలోకమును ఎలా చేరుకోవాలని ఏం చేయాలో వాళ్ళకి తెలియదు. ఎందుకంటే వాళ్ళ యొక్క తలంపులో దేవుని వెతుకుతూ ఉన్నారు. మనం ఏంటంటే మన తలంపుల్లో కాదు, దేవుని తలంపుల్లో నీ స్వర్గమును వెతుకుతూ ఉండాలి. హల్లెలూయా. అందుకుని దేవుడు నీకు ఇచ్చింది ఏంటంటే గ్రంథం ఇచ్చాడు, దేవుని యొక్క వాక్యం ఇచ్చాడు. యాకోబు రాసిన పత్రిక మొదటి అధ్యాయము
దయచేసి 21వ వచనం చదువుకుందాం. అందుచేత సమస్త కల్మషమును విర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించండి. శక్తిగల వాక్యమునండు లోపల నాటబడి మీ ఆత్మను రక్షించడానికి శక్తిగల వాక్యమును ఏం చేయాలంట? సాత్వికముతో అంగీకరించాలి. సాత్వికత అంటే నువ్వు క్వశ్చన్ అన్నమాట. ఇంకా ఏం ప్రశ్నించడానికి వీల్లేదు. వాక్యము చెబుతున్నప్పుడు చేయాల్సిందంటే బాప్టిజం తీసుకోమంటే బాప్టిజం తీసుకోవాలి. ఎందుకు తీసుకోవాలి? బాప్టిజం తీసుకుంటే పాపాలు పోతాయా? ప్రభు శరీరాన్ని రొట్టె తింటే పాపాలు పోతాయా? పరిశుద్ధులమైపోతామా? రక్తము తాగితే పరిశుద్ధులమై నీతిమంతులమైపోతామా అనే ప్రశ్నలు వస్తూ ఉంటాయి. అటువంటి ప్రశ్నలు రావడానికి వీల్లేదు. దేవుడు చెప్పాడు చేయడం అంటే దాన్ని ఏమంటారు తెలుసా? సాత్వికం అంటూ ఉంటారు. సాత్వికం అంటే ఇంకా నీదంటూ ఏది లేదు ఇక్కడ. నీ ఇష్టం అంటూ ఏమీ లేదు ఇక్కడ. నీ ఇష్టం అంటే ఏమీ లేదు ఇక్కడ. సమస్తం ఎవరిష్టమై ఉన్నది? దేవుని చిత్తమై ఉన్నది. ఎవరి చిత్తమై ఉన్నది? దేవుని చిత్తము నెరవేర్చడానికి వచ్చాం భూమి మీదకి. హల్లెలూయా. దేవుని చిత్తం నెరవేర్చడానికి నిరుపేద అడ్డము రాకూడదు, ఐశ్వర్యం అడ్డము రాకూడదు, బీదరికం అడ్డము రాకూడదు, అనారోగ్యం అడ్డము రాకూడదు. అనారోగ్యములో ఉన్న, బీదరికంలో ఉన్న, ఐశ్వర్యములో ఉన్న దేవుని చిత్తమును మనం ఏం చేయాలి? నెరవేర్చాలి. ఎందుకంటే నీకంటే ఎక్కువ, తన ప్రాణము కంటే ఎక్కువ నిన్ను ప్రేమించాడు. దేవుని కంటే ఎక్కువ నిన్ను ప్రేమించాడు. హల్లెలూయా. దేవుని బిడ్డలు ఈ సందర్భం అర్థం చేసుకోవాలంటే దావీదు అబ్షాలోము తండ్రి కొడుకుల యొక్క బాంధవ్యాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఎంతమంది చచ్చిపోయినా ఏడలేడు. దావీదు ఎంతమంది చనిపోయినా ఏడలేదు. కానీ అబ్షాలోము చచ్చిపోతే, నా కుమారుడు అబ్షాలోమా మేడమెట్లు ఎక్కుతూ దిగుతూ రాత్రనక పగలనక, దేవుని బిడ్డలారా ప్రతిసారి కూడా నా కుమారుడు అబ్షాలోమా నీకు బదులుగా నేను చనిపోతే ఎంత బాగుండును బాబు, నీకు బదులుగా చచ్చిపోతే ఎంత బాగుండును అని తండ్రి కొడుకు గురించి ఏడుస్తున్నాడు. అండగాడని కాదు, తన జుట్టు, తన కురులు ఉంగరాలుగా ఉండి, అతను 6 అడుగుల ఆజానుబాహుడు, ఇంకా ఎత్తరి బలాఢ్యుడు. అతను జుట్టు మోయడానికి 2 సైనికులు ఉంటారు ఎప్పుడు కూడా. అతను జుట్టు మోయడానికి 2 సైనికులు ఉంటూ ఉంటారు. నెలకి 2 కేజీలు జుట్టు కత్తిరించ వస్తూ ఉంటున్నది. నెలకెంత? 2 కేజీలు. బైబిల్లో ఉన్నాయి మాటలు. అంత అందగాడు, సురద్రూపి, ఇశ్రాయేల్లో అంత అందగాడు లేడట. బైబిలే చెప్తుంది. అండాన్ని చూసి కాదు, ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, సత్యమును తృణీకరించాడు గనక నేను చచ్చిపోతే దేవుని రాజ్యానికి వెళ్తాను, నువ్వు చచ్చిపోయావు, నరకానికి పోయావు. అయ్యో నా కుమారుడా, నిన్ను పోగొట్టుకున్నాడు, నా ముద్దులు కుమారుడా అని ఏడ్చాడండి. దేవుని బిడ్డలారా, సంఘములో ఉన్న మీ గురించి కూడా దేవుడు ఏడుస్తూ ఉన్నాడు. ఎందుకంటే నా మాట వినని ప్రజల వైపు దినమెల్లా నా చేతులు చాపుతూ ఉంటున్నాడు. నా కుమారుడా, నా కుమార్తె, నువ్వు రక్షించబడ్డావు, నువ్వు క్షమాపణ అడిగినప్పుడు నువ్వు క్షమించాను, నీటి బాప్తిస్మములో పాపములు కడిగి వేసుకున్నావు, నా మార్గములు ఎందుకు నడవటలేదని చెప్పేసి 2 చేతులు చాపి ఏడుస్తూ ఉంటున్నాడు. నిత్య నరకానికి వెళ్ళిపోవడానికి ఇష్టము లేక ఆయన నీ కొరకు నరకానికి వెళ్ళాడు. ఆయన నీ కొరకు పాతాళ లోకానికి వెళ్ళాడు. నీ మరణములోనికి వెళ్ళి ఆయన మరలా తిరిగి లేచాడు, తిరిగి వచ్చాడు. ఆయన
అంతవరకు దేవుడిని ప్రేమించాడు. కాబట్టి దేవుని మాట వినండి అని దేవుడు ప్రేమ బ్రతిమలాడుతూ ఉంటున్నది. అందుకు కావలసింది ఏంటంటే సాత్వికముతో దేవుని వాక్యమును ఏం చేయాలి? సాత్వికమును ఎప్పుడైతే నేర్చుకున్నావో దేవుని బిడ్డలారా, అక్కడే ఉంది నీ బలమంతా కూడా, అక్కడే ఉంది నీ ఐశ్వర్యం అంతా కూడా. యేసు ప్రభు వారు సాత్వికుడు కాదా? నేను సాత్వికుడును. ఇప్పుడు ఆయన ఎక్కడున్నాడు? ఆయన నిందిస్తే నిందలు పడ్డాడు, కొడుతుంటే పారిపోయాడు, ప్రభు కొడుతుంటే పడ్డాడు, సిలువలు మేకులు కొడుతుంటే అన్నీ కూడా భరించాడైనా. కానీ ఇప్పుడు ఎలాగున్నాడైనా? తండ్రి కుడి పార్శ్వమున ఉన్నాడు. ఆయన మహా ఉగ్రుడే రాబోతూ ఉంటున్నాడు. లోకములన్నిటిని కూడా పరిపాలించడం రాబోతూ ఉంటున్నాడు. దేవుని బిడ్డలారా, ఆయన త్వరగా రారాజుగా రాబోతూ ఉంటున్నాడు. చూడండి, ఈ భూమి మీద ఉన్నప్పుడు మిక్కిలి సాత్వికుడు. మోషే కూడా మిక్కిలి సాత్వికుడే. తన విద్య వదిలేసుకున్నాడు, తన పదవిని వదిలేసుకున్నాడు, తన యొక్క బంధువర్గాన్ని వదిలివేసుకున్నాడు. అన్ని వదిలివేసుకుని దేవునితో కలిసి అరణ్యములు నడుస్తూ ఉంటున్నాడు. దేవుని బిడ్డలారా, ఈ భూలోక సంఘ కన్యకు ప్రతినిధిగా పెండ్లి కుమారుని తీసుకురావడానికి పరలోకం ఎగిపోయి ఉంటున్నాడు. ఆయన పరలోక పరివారములతో పెద్దలతో వస్తున్నటువంటి వాళ్ళు, ఒక మహానాయకుడిగా వస్తున్నటువంటి వారిలో ఒకడుగా మోషే కనబడుతూ ఉంటున్నాడు. ఈ భూమి మీద ఎవరైనా మిక్కిలి సాత్వికుడు. దేవుని బిడ్డలారా, అన్నయ్యల ప్రేమకు దూరం అయిపోయి, తండ్రి ప్రేమకు దూరం అయిపోయి, ఆ తండ్రి చేత నా కుమారుడిని పిలిపించుకుని తపన కలిగినటువంటి దావీదు జీవితంలో వీడు మా ముద్దుల తమ్ముడు అండి అని చెప్పి పిలిపించుకున్నామని అన్నయ్యలతో వాళ్ళకి సేవ చేస్తూ, వాళ్ళకి పరిచయం చేస్తూ, వాళ్ళకి భోజనం అందిస్తూ, వాళ్ళ తిట్లు తింటూ, నిందలు పడుతూ, గొర్రెలు కాసుకుంటాడు దావీదు సాత్వికుడుగా ఉన్నాడు. కాబట్టి దావీదును దేవుడు ఏం చేశాడు? దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలు ప్రజల మీద రాజుగా నియమించాడు. దావీదు సింహాసనమును దేవుడు తరతరములు యుగములు నిలబబోతూ ఉంటున్నాడు. హల్లెలూయా. సాత్వికులకి ఈ భూమి మీద చాలా చిన్న సాదాసీద జీవితమే ఉంటుంది, గొప్ప జీవితం ఏమి ఉండదు. కానీ వాళ్ళు ఏం చేయబోతున్నారు? వాళ్ళు ఈ ప్రపంచాన్ని రేపొద్దున శాసించబోతూ ఉంటున్నారు. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, అందుకని మనకు కావాల్సింది ఏంటంటే సాత్వికములోనే మనకేమున్నది? బలం. ఎదుటి వారి పట్ల తగ్గించుకునే స్వభావం మనలో ఉంటే నీకు ఎక్కడ లేని బలం రాబోతూ ఉంటున్నది. ఎవరైనా చిన్న మాట అన్నారనుకోండి, వెంటనే మనసు శరీరం చివుక్కుమని కూర్చోబోతుంది. మాటకు మాట ఇచ్చేయాలి, దెబ్బకి దెబ్బ ఇచ్చేయాలి. ఇది సాత్వికమైన మనసు కాదు, కక్షపూరితమైనటువంటి మనసు. ఇటువంటి మనసు ఉంటే తీసి అవతల పడేయండి. ఎప్పుడు లోకము మనల్ని గుచ్చాలని చూస్తూ ఉంటుంది. ఎప్పుడు కూడా విశ్వాసములో భక్తులు ఎదుగుతున్నటువంటి బిడ్డలను ప్రభు ఆయా రీతులకు కించపరచాలని చూస్తూ ఉంటే సంఘము కూడా చూస్తూ ఉంటుంది. అయినా సరే మనం ఏం చేయాలి? దేవుని ఎదుట సాత్వికులమై ఉండాలి. ఏమండి, నేనే కానీ దావీదునైతే, నన్ను మన్నించండి, నేనే కానీ దావీదునైతే, నేనే కానీ మరి దేవుని ప్రజలతో ఏడుస్తూ కొండలెక్కుతూ ఉన్నప్పుడు ఒకడు వచ్చి అంటూ ఉంటాడు, చీ పో దుర్మార్గుడా, దుష్టుడా అని చెప్పేసి మాట్లాడుతూ తిడుతూ ఉంటాడు. దేవుని బిడ్డలా తిడుతూ ఉన్నప్పుడు దావీదు, నేనే కానీ దావీదుని అక్కడ ఉన్నాడు లేదు, ఏం చేద్దాం? సిరియా కుమారులు పిచ్చి ముందర చంపేయండి అంటాను అంతే. కానీ దావీదు ఏమన్నాడు అక్కడ? సిరియా కుమారులారా, తిట్టమని దేవుడు వాడికి సెలవిచ్చాడు, పడమని దేవుడు నాకు సెలవిచ్చాడు. చూస్తూ ఉన్నాడు. ప్రభునందు ప్రేమైనటువంటి వాళ్ళరా, చూస్తూనే ఉన్నాడు. వాడిని చూస్తున్నాడు, దావీదును చూస్తూ ఉన్నాడు. వాడు తిడుతూనే ఉన్నాడు, దుర్మార్గుడా, దుష్టుడా అని తిడుతూ ద్వేషిస్తూ దుమ్మెత్తిపోస్తూనే ఉన్నాడు దావీదు మీద. అందరూ చూస్తూనే ఉన్నారు. అటువంటి సమయంలో దావీదు అంటున్నాడు,
తిట్టని దేవుడు సెలవిచ్చాడు. పడదాం అనుకున్నాడు. తను తగ్గించుకున్నాడు కనుకని దావీదు ఇశ్రాయేలు ప్రజల మీద రాజు అయ్యాడు. తను దావీదు మెచ్చించుకున్నాడు కనుకని తన మరణానికి తానే కారణమయ్యాడు. ప్రభునందు ప్రేమ సాత్వికులకి కీడును కూడా మేలుగా మారుస్తాడు. అందుకని సాత్వికులైన వారు ధన్యులు. యేసుప్రభు వారు కొండ మీద చేసిన ప్రసంగం ఏంటి? సాత్వికులైన వారు ధన్యులు అన్నాడు. పరలోక రాజ్యము వచ్చే భూలోకము, వారు భూలోకమును స్వతంత్రించుకుందరు. దేన్ని స్వతంత్రించుకుంటారంట? భూలోకమును స్వతంత్రించుకుంటారట అండి. తమ్మును తగ్గించుకుని దేవుడిచ్చిన రక్షణ కొరకు వాళ్ళు ప్రయాసపడుతుంటే, దేవుని మార్గం నడుస్తూ ఉంటే, దేవుని బిడ్డలారా, దేవుడు వారి పక్షంగా ఈరోజు కాకపోతే రేపైనా సరే గొప్ప కార్యములు చేస్తాడు. హల్లెలూయా. కాబట్టి సాత్వికమైన మనసు మనకు ఉండాలి. దావీదు అంటాడు కదా, నీ సాత్వికము నన్ను గొప్ప చేసేనంటూ ఉంటాడు. హల్లెలూయా. సాత్వికము ఎముకలు నలగొట్టునంటాడు సామెతల గ్రంథములో. సాత్వికం ఏం చేస్తాడంట? ఎముకలను నలగొడుతుంది. అర్థమేంటి? కష్టం భరించడు, కష్టం విరిగి నలిగిపోవాలంటే, నిందకైనా దేనికైనా విరిగి నలిగిపోవాలంటే మౌనంగా ఉండటమే. ఉప్పు కారం తింటున్నటువంటి శరీరమునికి అదంతా పౌరుషురాదు. ఉప్పు కారం తింటున్న శరీరం కాదు ఇది. ప్రభు శరీరం, ప్రభు రక్తం తింటున్న శరీరం ఇది. హల్లెలూయా. ఉప్పు కారం తింటే పౌరుషం వస్తుంది, కానీ ఉప్పు కారం కంటే దాంతో పోల్చుకునే అవకాశం ఎవరు తింటున్నాము? వేటి వలన పరిశుద్ధపరచబడుతున్న వాటిని మనం ఏం చేస్తున్నాము? ఎందుకంటే నీ ప్రభు నీ కొరకు సహించాడు, భరించాడు, అన్ని సిలువలు భరించాడైనా మనము కూడా ఏం చేయాలి? అట్టి సాత్వికమైన మనసు మనకు కూడా ఉండాలి. సాత్వికములోనే బలమున్నది. సాత్వికులు ఏమన్నది? బలమున్నది. దేవుని జ్యేష్ఠపుత్రుడా, మనము యథార్థవంతులంగా ఈ భూమి మీద బ్రతకాలి. హల్లెలూయా. ఎలా బ్రతకాలి? యథార్థవంతులంగా మనం బ్రతకాలి. దేవుని బిడ్డలారా, దయచేసి దేవుని యొక్క వాక్యము చూద్దాం. చూడండి, పరిశుద్ధ గ్రంథములో నుండి కీర్తనల గ్రంథము 105వ అధ్యాయం 19వ వచనములో చదువుకుందాం. చూడండి, అతడు చెప్పిన సంగతి నెరవేరు వరకు యెహోవా అతన్ని పరిశోధిస్తూ ఉన్నది. చాలు. ఇప్పుడు దేవుడు చెప్పిన సంగతి, నువ్వు జ్యేష్ఠ కుమారుడు, జ్యేష్ఠ పుత్రుడివి, దేవునికి ఒక రాజ్యము, యాజక రూపమైనటువంటి నీవు, దేవుని వాక్యం మీద లక్ష్యమిస్తున్న నీవు, రక్షణ మహదేశ్వరములో దేవుడిస్తున్న భాగ్యమును తలంచుకొని దేవుడు చెప్పిన సంగతి నెరవేరే వరకు దేవుడు నిన్ను శోధిస్తూనే ఉంటాడు. దేవుడు నిన్ను పరిశోధిస్తూనే ఉంటాడు. ఇందాక మనం చదువుకున్నటువంటి కీర్తనల గ్రంథం 105వ అధ్యాయములో యోసేపు గురించి రాయబడిన మాట. యోసేపుకి ఏమి ఇచ్చాడు? దర్శనం ఇచ్చాడు. చేలో పనుల గురించి దర్శనం ఇచ్చాడు. ఆకాశ నక్షత్రములకు దర్శనం ఇచ్చాడు. చిన్న వయసులో ఇచ్చాడు. ఆ దర్శనం చూడంగా అన్నయ్యలకి ఏమొచ్చింది? అసూయ వచ్చేసింది, ద్వేషం వచ్చేసింది. నాన్నతో మాట్లాడదు కానీ వీడితో మాట్లాడతాడా? నాన్న వయసు ఎక్కడ, వీడి వయసు ఎక్కడ? నా అమ్మా నాన్నలు వచ్చి వీడికి నమస్కారం చేస్తారా? ఇది విరుద్ధం కదా. తల్లిదండ్రులు పిల్లలకు నమస్కారం చేయాలి. పిల్లలు తల్లిదండ్రులకు ఏం చేయాలి? నమస్కారం చేయాలి. తల్లిదండ్రులు పిల్లలకు నమస్కారం చేయడం ఏంటి? అపచారం కాదు. కాబట్టి నువ్వు చెప్పిన కళ లేదు, గెల లేదు. నీ అంటమాట నీకు ఏ పని, నాన్న నీకు ఏ పని చెప్పండి, ఇంటికి కూర్చొని గారాభంగా పెంచాడు కాబట్టి నీకు ఇటువంటి కళలు వస్తాయి. మాతో పాటు గొర్రెలు మేపితే తెలుస్తుంది ఈ బాధ ఏంటి, కష్టం ఏంటని చెప్పేసి అన్నయ్యలు ఏం చేస్తున్నారు? వీడి మీద అసూయ పడినప్పటికీ కూడా, ద్వేషించినప్పుడు కూడా వాళ్ళకి క్యారేజీలు పట్టుకెళ్తున్నాడు ఈయన. వాడికి ఏం చేస్తున్నాడు? క్యారేజీలు పట్టుకెళ్తూ ఉంటున్నారు. అమ్మివేశారు. మిద్యానీయులకి ఏం చేశారు? కొట్టారు, గోతులో పడేశారు, తిట్టారు, దూషించారు, ద్వేషించారు, గోతులో పడేశారు, మిద్యానులకు అమ్మేశారు. ఐగుప్తు దేశంకి వెళ్ళిపోయాడు. అక్కడ బానిసత్వంలో ఉన్నాడు. ఒక ఇంటిలో, పొతిఫర్ ఇంటిలోనే, రాజుగారి ఇంటిలో బానిసత్వం చేస్తూ ఉంటున్నాడు. నమ్మకంగా సంపాదించుకున్నాడు. దేవుని ఎడల భయభక్తులు కలిగిన వాడు ఉన్నాడు. ఆ కళను మాత్రం మర్చిపోలేడు. ఇంటిలో పెద్ద శోధన వచ్చింది. శోధనను బట్టి ప్రభునందు ప్రేమైన దారుణంగా విమర్శించబడి, దూషించబడి కఠిన కారాగార శిక్షలో పడవేయబడ్డాడు. ఎన్ని సంవత్సరాలు ఉన్నాడు కఠిన కారాగార శిక్షలో?
మనకు తెలియదు. అక్కడ కూడా చాలామంది హేళన చేశారు. అక్కడ కూడా చాలామంది హేళన చేశారు. ఒకరోజు 2 రోజులు కాదు, కొన్ని సంవత్సరాలు ఇన్ని బాధలు పడ్డాడు. కానీ అతని జీవితంలో ఎప్పుడు కూడా యథార్థమే మాట్లాడాడు, కానీ తన జీవితంలో మారు మాట, ఇంకొక మాట మాట్లాడలేడు. యథార్థత కొరకు జైలుకనే వెళ్ళడానికి ఇష్టపడ్డాడు. యథార్థత కొరకు నింద పడ్డానికి ఇష్టపడ్డాడు. యథార్థత కొరకు తన జీవితం కోల్పోయినా పర్వాలేదు, కానీ యథార్థతను విడిచిపెట్టకూడదని నిశ్చయించుకున్నాడు. ఎవరు? యేసేపు. యథార్థతలో ఉన్న స్వేచ్ఛ, నిజములో ఉన్న స్వేచ్ఛ మరి ఎక్కడ దొరకదండి. యేసు ప్రభు యొక్క నమ్మకములో ఉన్న స్వేచ్ఛ ఈ లోకములు ఎవరి దగ్గర దొరకదండి. యేసు ప్రభు దగ్గర దొరుకుతుంది. నేను చనిపోతే పరలోకంలోకి వెళ్తాను బల్లగుడ్డి మరని చెప్పగలుగుతూ ఉంటా. అంటే ఇంకొకరి గురించి చెప్పగలుగుతారా? ఏమో. దేవుళ్ళు అంటే ముందు వాళ్ళకే తెలియ, ఇంకా కన్ఫ్యూజన్లో ఉన్నారు, తెలుసుకోలేదు. ఒక క్రైస్తవ సమాజం ఒకటే, దేవుడు ఒక్కడే నమ్మేది ఎవరండి? క్రైస్తవ సమాజం ఒకటే. దేవుని బిడ్డలారా, దేవుడు ఒక్కడే నమ్ముతారు. ఇస్లాం కూడా దేవుడు ఒక్కడనే నమ్ముతారు, కానీ ఆ నమ్మకంలో కూడా వాళ్ళకి స్థిరమైన విశ్వాసం లేదు. ప్రవక్తలు చాలామంది ఉన్నారు. అందరు ప్రవక్తలు యేసు ప్రవక్త గొప్ప ప్రవక్త, అందరు ప్రవక్తల గల యేసు ప్రభు గొప్ప ప్రవక్త. మోసే కంటే గొప్ప ప్రవక్త యేసు ప్రభు. ఎందుకు యేసు ప్రభు దేవుడా, లేకపోతే అల్లావారు దేవుడా? ఒకవేళ యేసుప్రభు దేవుడు అనుకుంటే అల్లాక బీబీ హై, బీబీకి అల్లా హై అంటారేమో. దేవునికి భార్య ఉందా, భార్యకి దేవుడు ఉన్నాడా? వాళ్ళకి కూడా కన్ఫ్యూజనే ఉన్నది. కన్ఫ్యూజన్ లేనటువంటి మతం ఏదన్నా ఉందంటే ఇదే. ఏదండి? బైబిల్, క్రైస్తవ మతంలోని కన్ఫ్యూజన్ లేదండి. లోకమంతా కన్ఫ్యూజన్ పుట్టుకొస్తుంటున్నారు. కొంతమంది పనికిమాలోళ్ళు తయారవి బుద్ధి శూన్యులు, వివేక శూన్యులు, జ్ఞాన శూన్యులు తయారయ్యి డోళ్ళను మేపుకోవడం కూడా పనిచేరు వీళ్ళు. నేను చెప్తున్నా, యోబు చెప్తాడు కదా, ఆ పని వాళ్ళ గురించి చెప్తాడు, నా పశువులు కాయడానికి కూడా అర్హులు కాదంటూ ఉంటాడు. అలాగే నేను చెప్తున్నా, నా దేవుణ్ణి విమర్శిస్తున్నటువంటి వారి గురించి చెప్తున్నా, నా దేవుని రక్షకుణ్ణి ద్వేషిస్తూ బైబిల్ గ్రంథాన్ని దూషిస్తున్న వారి గురించి చెప్తున్నా. వీళ్ళు కనీసం ఏ గొర్రెలను పిలిస్తే ఆ గొర్రెలు కాయడానికి కూడా పనిచేయరు వీళ్ళు. పోనాడులు కాయడు పోయిన అది గొర్రెలు కాపరంటే కొంత మంచి పేరు ఉంటుంది. పందులు కాయడానికి కూడా పనిచేయరు వీళ్ళు. పందులు కాయడానికి కూడా పనిచేయరు వీళ్ళు. అటువంటి దౌర్భాగ్యులు దేవుని మీద భూషణ మాటలు పలుకుతూ ఉంటున్నారు. ప్రభునందు ప్రియమైనటువంటి అంత మాత్రాన క్రైస్తవ్యం కన్ఫ్యూజన్కి వెళ్ళదు. క్రైస్తవ విశ్వాసం ఒక్కటే, క్రైస్తవ విశ్వాసము ఒక్కటే, దేవుడు ఒక్కడే, దేవునికి నరులకు మధ్యవర్తి ఒక్కడే, ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన ద్వారా రక్షణ ఉన్నది, మరెవరి వల్ల రక్షణ కలగడని స్థిరమైన విశ్వాసము కలిగినది ఒకే ఒక మతం అని పేరు పెట్టబడినటువంటిది ఉన్నది. అది క్రీస్తు యొక్క మార్గం. హల్లెలూయా. కనుక ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, కన్ఫ్యూజన్ లేదు ఉండదు, యథార్థత ఉన్నది. హల్లెలూయా. ఏముంది? యథార్థత ఉంటే భయపడతాడండి ఎవడనని. తప్పు చేసి ఉంటే ఏమోరో బాబు తెలిసిపోద్దేమో అని భయపడుతూ ఉంటా. అదే తప్పు చేయకపోతే నాకేంటి భయం? 100 మంది నిలబడి చెప్తాను వెళ్ళి, నాకేంటి భయం? ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, యథార్థవంతులుగా తీర్చేది ఎక్కడో తెలుసా? ఇటువంటి శ్రమలే మనల్ని ఏం చేస్తుంది? యేసేపుకి అదే యథార్థత ఉన్నది, దానియేలుకి అదే యథార్థత ఉన్నది, పౌలుకి అదే యథార్థత ఉన్నది, మోషేకి అదే యథార్థత ఉన్నది. కాబట్టి వాళ్ళు స్వేచ్ఛగా ఈ భూమి మీద దేవుని బిడ్డలారా దేవుని యొక్క నక్షత్రాలాగా బతికారు. హల్లెలూయా. కనుక ప్రభునందు నాకు అత్యంత మిక్కిలి ప్రియమైనటువంటి వాళ్ళరా, దేవుని వాక్యం మీద సాత్వికముతో దాన్ని అంగీకరించినప్పుడు జ్యేష్ఠుడికి దేవుడు ఎక్కడ లేని ఎనలేనటువంటి గొప్ప ఐశ్వర్యమును దేవుడు సిద్ధపరచబోతూ ఉంటున్నాడు. అందుకనే మనం సాత్వికులంగా ఉండాలి. రెండవది ఎలా ఉండాలి? యోబు అంటున్నాడు కదా, యూదు దేశం ఉండే ఒక మనుషుడు, అతడు యథార్థవంతుడట. యథార్థవంతుడికి ఎన్ని కష్టాలు వచ్చినాయి ఏమండి?
యథార్థవంతుడికి ఎన్ని పైనుంచి కష్టాలు వచ్చినాయి, కింద నుంచి కష్టాలు వచ్చినాయి, ఆ పక్క నుంచి వచ్చినాయి, ఈ పక్క నుంచి వచ్చినాయి, ఆ దిశ నుంచి వచ్చి ఈ దిశ నుంచి వచ్చినాయి, నలుదిక్కుల నుంచి నలుదిశల నుంచి ఎన్ని సమస్యలు వచ్చినా సరే యథార్థతను విడిచిపెట్టనన్నాడు. దేవుని బిడ్డలారా, రక్షించబడ్డావు గనక, దేవుణ్ణి కోరుకున్నావు గనక నీ చుట్టూనే నిందలు ఉంటాయి, నీ చుట్టూనే సమస్యలు ఉంటాయి, నీ చుట్టూనే తెగుళ్ళు ఉంటాయి, నీ చుట్టూనే సమస్యలు మెండుగా ఉంటూ ఉంటాయి. భయపడవద్దు. దేవుడు యేసు ప్రభువున నావలోనికి వరదలు వచ్చాయి, గాలి తుఫాన్లు వచ్చాయి, యేసు ఉన్న ఇంటి మీద కొట్టాయి అన్నీ కూడా. కానీ ఆ ఇల్లు కూలబడలేదు, ఎందుకంటే దేవుడు దాన్ని కాపలా కాస్తూ ఉంటున్నాడు. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, నీ బాధలు పంచుకోవడానికి వచ్చిన వాడు ఆయన. ఎందుకంటే యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరము గనుక యథార్థతను మనం ప్రేమించాలి. దేవుని మార్గం అక్కడికి వెళ్ళిన తర్వాత, ప్రభువా నేను యథార్థంగా నడుచుకున్నాను భూమి మీద చెప్పగలిగిన సాక్ష్యం నీకు ఉండాలి. ప్రభునందు నాకు అత్యంత మిక్కిలి ప్రియమైనటువంటి వాళ్ళరా, ఆఖరి మాట చెబుతున్నాను, శక్తికి మించిన ప్రయాణం ఇది. ఏంటంటే ఇది శక్తికి మించిన ప్రయాణం. మాటలు పడలేం, సమస్యలు భరించలేం, రోగములు భరించలేం, లేమిని భరించలేం. కానీ ఇవన్నీ కూడా భూమి మీద మనకి కాచుకుని ఉన్నవి. అవమానాలు, నిందలు ఎన్ని కాచుకుని ఉన్నాయి. ఎలా భరించాలి తండ్రి? ఎలా మోయాలి సిలువ? ఎలా మోయాలి ఆ కలవరి కొండ వరకు? ఎలా మోయాలి ప్రభు ఈ సిలువ అని మనసులో వేదన పడుతూ ఉంటావు. భయపడవద్దు. నీకంటే ముందుగా సిలువను మూసిన వాడు ఆయన ఉన్నాడు. ఏమండి, నీ కొరకు నిందలు పడినవాడు ఆయన ఉన్నాడు, దెబ్బలు తిన్నవాడు ఆయన ఉన్నాడు, సాత్వికుడు ఉన్నాడు, దీన మనసు గలవాడు ఉన్నాడు. ఆయన వైపు చూస్తూ విశ్వాసమును కర్తో దాన్ని కొనసాగించేవాడైనా యేసు వైపు చూడండి. ఎక్కడ లేని శక్తి, ఎక్కడ లేని బలము, ఎక్కడ ధైర్యం మీకు రాకపోతే అప్పుడు వచ్చి నన్ను అడగండి. నేటి వరకు నన్ను నడిపిస్తున్నది ఆ శక్తి. యేసు నేను చెబుతున్నాను, నేటి వరకు నన్ను నడిపిస్తున్నది ఆ శక్తి నడిపిస్తూ ఉంటున్నది. ప్రభునందు నాకు అత్యంత మిక్కిలి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అందుకనే అడిగాడు, దేవుడు చెబుతున్నాడు, నా తలంపులు మీ తలంపుల వంటివి నా తలంపులు కావు. భూమికి ఆకాశం ఎంత ఉన్నతముగా ఉన్నాడో మీ పట్ల నా ఉద్దేశం అంత ఉన్నతంగా ఉన్నవి. ఎప్పుడైనా ఇల్లు అడిగామైంది? ఒక్క మాట చాలండి, ఒక్క నిక్కమైన మాట చాలండి, భూమి మీద బ్రతికేయడానికి చాలండి. హల్లెలూయా. యేసుక్రీస్తు నామము దొరికితే బ్రతకడానికి లోటేంటి, కరువేంటి? ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, పిరికితనం ఏమిటి? చాలు. మన జీవితానికి సరిపోయిన ప్రధాన యాజకుడైనా చాలు. పరిశుద్ధులం అవడమే, నీతిమంతులు అవ్వడమే, యథార్థవంతులు అవ్వడం అది మన వల్ల కాదు, చేసేది ఆయన. ఎవరు చేస్తారు? ఆయన చేస్తాడు. నీతిమంతులుగా చేసేవాడు ఆయన, యథార్థవంతులుగా చేసేవాడు ఆయన, సాత్వికులుగా చేసేవాడు ఆయన, శక్తి గలవారుగా చేసేవాడు ఆయన. మన వల్ల ఏం కాదండి. మన వల్ల రోజు జరిగే అన్నీ కూడా తప్పులే జరుగుతాయి. కానీ ఆయన మాట వింటే, దేవుని మాట వింటే నీకు యథార్థత దొరుకుతుంది, నీతి దొరుకుతున్నది. ప్రభునందు ప్రియమైన వాళ్ళ బలము కూడా ఏం చేస్తుంది? నిత్య జీవము దొరుకుతుంది కాబట్టి మనం ఏం చేయాలి? వేటి వలన, చదువుకున్న మూలవాక్యంలోకి వస్తున్నాను, వేటిని వలన మనం పరిశుద్ధపరచబడతామో వాటిని మనం ఏం చేయాలంట? తినాలంట. ఆదివారం గుడికి ఎందుకు వస్తున్నారు మీరు? ఏమండి, ఆదివారం ఎందుకు గుడికి వస్తున్నారు? ప్రభు బల్లలో పాలు పంపులు పొందేవాడు ప్రతి ఒక్కరూ కూడా ఎవ్రీ సండే మస్ట్ అండ్ షుడ్, ఇది మ్యాండేటరీ. రెండవది లేదు, రెండో ఆప్షన్ లేదు. ప్రతి బోధకుడు కూడా ఈ బోధ చెయ్యాలి. దేవుని సన్నిధికి వస్తున్న ప్రతివాడు కూడా ఇత్తడి గంగాళతో సంబంధం ఉండాలి. దేంతో సంబంధం ఉండాలి? ఎవ్రీ సండే ఇత్తడి గంగాళతో సంబంధం ఉండాలి. రెండవదిగా బలిపీఠముతో సంబంధం ఉండాలి. ఇత్తడి గంగాను కలుసుకోవాలి, బలిపీఠాన్ని కూడా కలుసుకోవాలి.
బలిపీఠం కలుసుకున్నవాడు దేవుని సముఖపు రొట్టెల బల దగ్గర రావాలి. అక్క పక్కనే ఉన్న దీపస్తంభం ఉన్నది. అక్కడ రొట్టెల సన్నిధి, దేవుని రొట్టెల సన్నిధి బలతో పాలు పంపులు ఉండాలి. దేవుని వాక్యముతో పాలు పంపులు ఉండాలి. దీపవృక్షం ఉన్నది. దీపవృక్ష సంఘమునకు సాదృశ్యం. సంఘం ఉన్నది. అక్కడ సంఘంగా కూడుకోవాలి. అవతల ఉన్నది యేసు యొక్క వస్త్రములు ధరించిన వాడు పాపి అయిన మనుషుడు ఉన్నాడు, మండసములో ఉన్నాడు. ఆ యేసు యొక్క వస్త్రములు ధరించుకుని కరుణాపీఠము దగ్గరికి వెళ్ళాలి. దేవుని బిడ్డలారా, యాకోబు ఎలాగైతే ఏశావు వస్త్రమును పంచుకొని ధరించుకొని తండ్రి దీవెనలు పొందుకోవడానికి వెళ్ళాడు, అలాగే యేసుక్రీస్తు ఇచ్చిన వస్త్రమును ధరించుకొని మనము ఆ యొక్క రక్షణ వస్త్రం ధరించుకొని కరుణాపీఠం ఇన్ని సంబంధాలు కలిగి, అది సంఘం అంటే. సంఘం అంటూ 100 మంది కూడుకున్న సమూహం కాదు. ఏమండి, మన తెలివి తక్కువ వెర్రి వెంగళప్ప క్రైస్తవ్యానికి, మన తెలివి తక్కువ వెర్రి వెంగళప్ప క్రైస్తవ్యానికి ఏం కావాలి? గుంపు కావాలి. ఏం కావాలండి? గుంపు కావాలి. నేను చెబుతున్నాను, తెలివైన క్రైస్తవ్యానికి, వివేకవంతమైన క్రైస్తవ్యానికి గుంపు కాదు కావలసినది. ఈ అనుభవాలు ఉన్నాయా లేవా? ఈ అనుభవాలు ఇతర గంగాళముతో, బలిపీఠముతో, దేవుని సముఖ రొట్టెల బలతో, దీపస్తంభముతో, దీపవృక్షముతో, మండసముతో, కరుణాపీఠము సంబంధము లేనటువంటి ఆరాధనలకు వెళ్ళబొడ్డు. నమస్కరించి చెబుతున్నా మీకు. దేవుని బిడ్డలారా, నిజం చెబుతున్నా, సత్యం చెబుతున్నా. ఈ అనుభవం ఉన్నవాడే దేవుని జ్యేష్ఠ కుమారుడు. ఈ అనుభవం ఉన్నవాడే ప్రభునందు ప్రియమైన వాళ్ళరా దేవుని స్వకీయ సాంపాద్య జనము. ఈ అనుభవం ఉన్నవాడే యాజక రూపమైన దేవుని రాజ్యము. ఆ రాజ్యములోని ఈ పరిశుద్ధులు ఉంటారు. ఈ పరిశుద్ధులది ఆ రాజ్యము. ఆ రాజ్యం అన్ని లోకములు కూడా తలమానికమైనటువంటిది. హల్లెలూయా. అప్పుడు చదువుకోవాలి ద్వితీయోపదేశ కాండంలో, నేను తలగా చేస్తాను కానీ అది అంత అక్కడికి వెళితే ఆ భావునికి అర్థమవుతుంది. కాబట్టి ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, దేవుడు నీ పట్ల ఉన్న తలంపులు ఒకసారి ఆలోచన చేయండి. ఎంత గొప్పవో, ఎంత ఉన్నతమైనవో ఆలోచన చేసుకుని భక్తి విశ్వాసములతో సాగిపోయి వేటి వల్ల నువ్వు పరిశుద్ధపరచబడుతున్నావో వాటిలో పాలు పంపులు పొందడం కొరకే దేవుని సన్నిధికి నువ్వు రావాలి. నువ్వు పరిశుద్ధురాలు అవ్వాలి. నీవు నీ ఇంటి వారు కూడా యోషువ కుటుంబం వలె దేవుణ్ణి సేవించాలి. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకందరికీ దయచేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. తల వంచండి.